అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనం ప్రతిరోజు పత్రిక గారి యొక్క జ్ఞాన సందేశాలు గురించి చెప్పుకుంటున్నాం. ఎందుచేతనంటే ఈ జ్ఞాన మార్గంలోకి మనం వచ్చాం కాబట్టి. ఈ మార్గంలోకి మనం వచ్చి ఉండకపోతే దీనికి అంత ప్రాముఖ్యం ఉండదు. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ఈ విషయాలు చాలా చాలా అవసరం మనకి. ఇది ఆషామాషి కాదండి. అంత తేలికైన విషయాలు కాదు. ఎంచేతంటే ఈ మార్గంలోకి రావడము, ఈ స్థాయిలోకి రావడము అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. పత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూశాను నేను. ఏమిటంటే, మీరు ఈ స్థాయిలో ఎలా ఉన్నారు ఏంటి అంటే, నేను ఇంతకుముందు జన్మల్లో ఎంతో ధ్యానం చేశాను, ఎంతో సాధన చేశాను. అంచేతే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పన్నారు. అలాగే మనమందరం కూడా భౌతికంగా ఇప్పుడు ఏ రకంగా ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నా, ఎలాంటి కుటుంబంలో ఉన్నా, ఎలా జీవిస్తున్నా, గత జన్మల్లో మనం ఎంతో ధ్యాన సాధన చేసి వచ్చాం. ధ్యాన సాధన చేసి వచ్చాం కాబట్టే ఇప్పుడు మనం ఈ ధ్యానంలోకి రాగలిగాం. ఈ ధ్యానం మీద మనకి ఆసక్తి కలిగింది. అందరికీ ఆసక్తి ఉండదు. ధ్యానం గురించి అందరికీ తెలుసు, ఎవరికి తెలీదు. కానీ దాని మీద మరి కొంతమందే ఆసక్తి చూపిస్తారు. మరి ఆ ఆసక్తి చూపించే వాళ్ళలో మనం కొంతమంది. ఇది సామాన్యమైన విషయం కాదు ఇది. సామాన్యులకి ఎక్కదిది. ఏంటి ఈళ్ళు అస్తమానం కళ్ళు మూసి కూర్చుంటారు. ఏ పని పాట లేదా వీళ్ళకి? సంపాదించుకోవచ్చు గదా! హాయిగా ఉండొచ్చు గదా! సంపాదన మానేసి కళ్ళు మూసి కూర్చుంటారేటి? అనేటువంటి సందేహం చాలా మందికుంటుంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, ధ్యానం చేయడం అంటే వాళ్ళ సమయాన్ని వృధా చేయడం అని భావిస్తారు. అలా కళ్ళు మూసి కూర్చుని ఏదో పని చేసుకుంటే, ఏదో సాధించొచ్చు, ఏదో సంపాదించొచ్చు, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ విచిత్రం ఏమిటి అంటే, వాళ్ళు ఎన్ని తిప్పలు పడినా, ఎంత సంపాదించినా చివరకు వాళ్ళు అనుకున్న హాయి ఉండదు. రకరకాలైనటువంటి కష్టాల్లో, సమస్యల్లో, దుఃఖంలో చిక్కుకుంటారు. భరించలేని పరిస్థితి ఉంటుంది. ఏమో అంటారు ఆఖరిలో, ఎంతో కష్టపడి ఇంత సంపాదించాను, నా జీవితం ఎలా అయిపోయింది అంటారు. ఇలా ఏదో రకమైన కష్టం వచ్చేసరికి ఎంత సాధించినా, ఎంత సంపాదించినా చివరికి దేనికోసం అంటారు? అంటే ఓ భర్త పోవచ్చు, భార్య పోవచ్చు, పిల్లలు పోవచ్చు. ఏమంటారు? ఇంకా వాళ్ళు లేని దానికి ఇయన్నీ ఉండి మట్టుకు ఏంటి ఉపయోగం? కోట్లున్నాయండి. అన్ని రకాలున్నాయి. పనివాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు.
అన్ని సౌకర్యాలు ఉన్నాయి, దేనికి లోటు లేదు. కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భర్త పోయాడు, ఇంట్లో ఒక్క ఆవిడే. భర్త లేని ఆ జీవితం ఎలా ఉంటుంది? అలాగే భార్య లేని జీవితం ఎలా ఉంటుంది? అలాగే ఉన్న ఒక్కగానొక్క ఆ పిల్లవాడు పోతే ఏమంటారు? ఎందుకు నేను సంపాదించడం, దేనికి నేను కష్టపడడం అంటారు. లేకపోతే దీర్ఘకాలిక రోగం వచ్చినట్లయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎంతో సంపాదించినా, ఎంత కష్టపడినా చివరికి రోగాల బారిన పడి ఎందుకు, ఎందుకు అని చింతిస్తారే? మదన పడతారే, బాధపడతారే. నేను ఈ మధ్యే యూట్యూబ్‌లో ఓ వీడియో చూశాను. ముత్యాలమ్మ ఆలయం అని. అందులో ఒకతను ఏం చేస్తున్నాడంటే, ఆ బాధలున్న వాళ్ళందరికీ రోగాలు తగ్గిస్తాను ముత్యాలమ్మ మహత్యము అంటూ చూపిస్తున్నాడు. చాలా ఉన్నాయి వీడియోలు. మరి తండోపతండాలుగా వస్తున్నారు. ఎదురుగుండానే వాడి మాటలు గూడా మారిపోయి ఆ ముత్యాలమ్మ మాటల్లాగా మాట్లాడుతున్నాడు. కాలు నొప్పంటే కాలుని తొక్కుతూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు, మద్దనా చేస్తాడు. ఇదంటే ఇంకోటి చేస్తాడు. లేతే ఏదో మొత్తం మీద అది వీలైతే నేను ఆ వీడియో గూడా పెడతాను మీకు. చాలా ఉన్నాయి. మీరు ఒక వీడియో చూస్తే ఇంచుమించు మీకు దానికి తగ్గట్టు అన్నీ వస్తాయి. అది ఎంతోమంది పిల్లల్ని తీసుకొస్తున్నారు. చిన్న పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా. వయసు పెరిగింది, మాట్లాడలేరు. లేచి కూర్చోలేరు. మెంటల్లీ రిటార్డెడ్. వాళ్ళు ఏమీ చేయలేరు, ఏం మాట్లాడలేరు, దేనికి పనికిరారు. అలాంటి పిల్లలు ఉన్నవాళ్ళున్నారు. వాడి దగ్గరికొచ్చి అమ్మ, అమ్మ అంటూ మా పిల్లల్ని ఇలా చేశారు, నా బతుకు ఇలా అయిపోయింది. మేము రోజు మదన పడుతున్నాం అంటూ అక్కడ వరుస పెట్టి ఎంతమంది వస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యమేసింది నాకు. అరే! ఇంతమంది ఉన్నారా? బాధపడుతూ. చూస్తే ఆ తల్లిదండ్రులు బానే ఉన్నారు. పిల్లలు చూస్తే చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆ జీవితం అంతా కూడా ఆళ్ళకి నరకమే. వాళ్ళు ఎంతో కష్టపడొచ్చు, సంపాదించొచ్చు, ఎన్నో సమకూర్చుకోవచ్చు. ఇంక లోపల ఆ వేదన, ఆ తపన అలా ఉంటూనే ఉంటుంది కదా! ఎంతుంటే మటుకు. రాత్రి పగలు కష్టపడితే ఏంటి ఉపయోగం? చూస్తే అర్థమవుతుంది. అరే! ఇంతమందున్నారా? అలా మనం ఈ హాస్పిటల్స్ అన్నీ ఒక్కసారి విజిట్ చేస్తే ఎంత కిటకిటలాడుతున్నాయో ఒక్కసారి చూడండి. ఎన్ని రకాల నరకం అనిపిస్తున్నారో. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు ఆ వార్డులోకెళ్తే. ఈ యాక్సిడెంట్‌లో కాళ్ళు, ఇయ్యి అన్నీ ఇరగ్గొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు ఆ వార్డులో. ఎన్ని హాస్పిటల్స్. అరే! ఇంతమందున్నారా? పిల్లలు లేక బాధపడేవాళ్ళు. ఆళ్ళు ఎంతోమంది కిటకిటలాడుతూ ఉంటారు. ఇలా చూస్తే ఇన్ని రకాల రోగాలున్నాయా? ఇన్ని రకాలుగా బాధపడుతున్నారా?
అని అర్థమవుతుంది. అలాగా చూస్తే ఏ ఊరికి వెళ్ళినా మనం కనుక చూస్తే పూరు గుడిసె కాడ నుంచి పెద్ద ఇంటి దాకా ప్రతి ఇంట్లోనూ ఒక ముసలదో, ముసలివాడో ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేక, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోక, ఆ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడక, నరకం అనుభవిస్తూ ఉంటారు. మా బతుకులు అయిపోయిందంటారు. వాళ్ళ పనేంటి అంటే, చావు కోసం ఎదురు చూడడమే. ఆ భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తాడో అంటూ ఎదురు చూస్తూ కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు. అలా జైళ్ళల్లో మగ్గేవాళ్ళు. ఇంకా మనం చూస్తే మరి బొంబాయి అటువంటి చోట్ల, ఢిల్లీ రెడ్ లైట్ ఏరియా అని వ్యభిచార గృహాల్లో నరకం అనుభవించేవాళ్ళు ఎంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలా చూస్తూ ఉంటే ఇంతమంది ఇన్ని రకాల బాధలతో జీవిస్తున్నారే, అది జీవితమేనా? ఒక్కసారి ఆలోచించండి. అదేం జీవితం? అదా జీవితం? కుష్టు రోగులు ఎంతమంది ఉన్నారు? ట్రాన్స్‌జెండర్స్ అంటాం. కొజ్జాలు అంటాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ సంస్థలే ఉన్నాయి. అలా అన్నీ బాగున్నా కూడా చెప్తూ ఉంటారు. భార్య బాధితులు, భర్త బాధితులు చెప్పుకోలేక, భరించలేక మదన పడేవాళ్ళు. మరి చూస్తే పుట్టి గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, ఆ కాలేజీలు, ఆ స్కూల్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది మనకి. ఇలా కోటాను కోట్లు నిత్యము బాధపడుతున్నారు. ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం? మరి ఇటువంటి జీవితం లేకుండా ఉండడం కోసమే బుద్ధ భగవానుడు మరి రాజ్యాన్ని, భార్యని, పిల్లవాడిని వదిలేసి అన్వేషణకు బయలుదేరాడాయన. మానవులు ఇటువంటి దుఃఖం లేకుండా జీవించలేరా? జీవించాలంటే ఎలా? అని అన్వేషించడానికే బయలుదేరాడు. గొప్ప రాజు సకల భోగాలతో తొలతూగుతున్నాడు. ఆయనకేటి లోటు? అందమైన భార్య ఉంది. మంచి పిల్లవాడున్నాడు. ఇంకేం కావాలి అసలు? అసల ఆయనలాగా సన్యాసం స్వీకరిస్తాడనే భయంతోటే తండ్రి వాడికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎన్ని చేసినా చివరికి ఒక రోగగ్రస్తుని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, అడుక్కునేవాడిని చూశాడు, ఓ శవాన్ని చూశాడు. అరెరెరే! మానవులకి ఇన్ని రకాల బాధలున్నాయా? ఏమీ లేకుండా జీవించలేరా? ఎందుకు జీవించలేరు? వాళ్ళు అలా జీవించాలంటే ఏం చేయాలి? అది తెలుసుకోవాలనేటువంటి తపన ఆయనలో బయలుదేరింది. ఎవరినైతే వాడు చూడకూడదని ఆ రాజు తండ్రి.
తపన పడ్డాడో అవే చూశాడు బుద్ధుడు. ఇంకదే దృష్టి. ఈ దుఃఖం ఎవరికీ ఉండకూడదు. ఈ రకమైనటువంటి బాధ ఎవరికీ ఉండకూడదు. అనేటువంటి దాంతో తన సుఖాలు, తన సంసారం, తన రాజ్యం, తన సంపదలు అన్నీ వదిలేసుకున్నాడు. అందరి కోసం కూడా. వెళ్ళాడు. ఎన్నో ఆశ్రమాలకు వెళ్ళాడు. ఎంతోమంది గురువులను పట్టుకున్నాడు. ఎన్నో రకాల సాధనలు నేర్చుకున్నాడు. ఎన్నో తెలుసుకున్నాడు. అయినా సరే ఆయనకి పరిష్కారం దొరకలేదు. తెలియలేదు. మార్గం తెలియలేదు. శరీరాన్ని కూడా బాగా శుష్కింపి చేసుకున్నాడు. ఎన్నో రకాలుగా చేశాడు. ఎన్ని చేసినా చివరికేమి ఆయనకు ప్రయోజనం కనపడ. అప్పుడు ఎందుకో అప్రయత్నంగా ఈ శ్వాస అన్నీ పోయినాయి. ఇంకా ఒకటి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే శ్వాస ఒకటే ఉంది. దానివల్ల భూమి మీద ఉన్నాడు. ఏంటి శ్వాస అంటూ దాని మీద దృష్టి పెట్టాడు. ఇంకా నాకు ఉన్నది ఇది ఒకటే కదా అని. ఎప్పుడైతే శ్వాసను మీద దృష్టి పెట్టాడో వెంటనే ఆయనకి ఎన్లైటన్మెంట్ అయింది. మొదటి జాములోనే ఎన్నో తెలుసుకోగలిగాడు. తన గత జన్మలన్నీ కూడా ఆయనకి తెలిసినాయి. రెండో జాములోకి వెళ్ళేసరికి అందరి గత జన్మలు తెలిసినాయి. మూడో జాములోకి వెళ్ళేసరికి మొత్తం సమస్తము సృష్టి గురించి అంతా అవగాహనకు వచ్చింది. తెలుసుకున్నాడు. ఇటువంటి దుఃఖంలోంచి మానవుడు బయటపడాలన్నా, అలాంటి జీవితం ఉండకుండా ఉండాలన్నా ఎప్పుడైనా సరే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి అన్నది ఆయన తెలుసుకున్నాడు. ఇదే పరిష్కారం అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. దీని ద్వారానే అన్నీ ఏ నియమాలు అయితే అందరూ చెప్తారో అవన్నీ ఆచరించే స్థాయికి ప్రతి ఒక్కళ్ళు ఎదగలుగుతారు. ఆ రకంగా జీవించిన వాడికి ఏ దుఃఖము ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు. వాళ్ళు బుద్ధి వికసింప చేసుకోవడమే కాదు, బుద్ధుల్లాగా జ్ఞానాన్ని కూడా పొందుతారు. జ్ఞానవంతులు అవుతారు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి దుఃఖమే ఉండదు అని చెప్పి తెలుసుకున్నాడు. దాన్నే ముందు తన శిష్యులకు బోధించాడు. తర్వాత ప్రపంచమంతా బోధించాడు. అశాంతితో జీవిస్తున్న ప్రపంచానికి ఎప్పుడు అయితే ఈ శ్వాస మీద ధ్యాస ఈయన బోధించాడో మొత్తం ప్రపంచమంతా ఆయనకి పాదాక్రాంతమైంది. అందరూ బౌద్ధ మతంలోకి రావడం జరిగింది. ఈ ధ్యానం చేస్తున్నాడు. ఎంతో ఒక మార్పు బుద్ధుని జీవితంలో. హాయిగా ప్రశాంతంగా ఉండడం మొదలెట్టాడు. అంచేత చాలా మందికి అనిపించవచ్చు, కళ్ళు మూసుకుని అలా కూర్చుంటే మన సమయాన్ని అంతా వృధా చేస్తున్నట్టు భావిస్తారు. గుర్తుంచుకోండి, 24 గంటలు కష్టపడినా మీరు మటుకు హాయిగా ఉండలేరు. ఈ 24 గంటల్లో కొన్ని గంటలు
ఈ ధ్యానానికి శ్వాస మీద ధ్యాస కేటాయిస్తే హాయిగా జీవించగలరు. జరిగినవన్నీ మర్చిపోగలరు. చెయ్యకూడనివేంటో తెలుసుకోగలరు. ఏమి చెయ్యాలో అవి తెలుసుకుంటారు. జీవితాన్ని గొప్పగా మార్చుకుంటారు. జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు. జ్ఞానాన్ని పొందుతారు. మీరెవరో తెలుసుకుంటారు. మీరేం చేయాలో తెలుసుకుంటారు. జీవితం అన్నది ధన సంపాదనకు, సుఖాలు, భోగాలు అనుభవించడానికి మాత్రమే కాదు అన్నది కూడా తెలుసుకుంటారు. గొప్పగా మార్చుకుంటారు. తనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ సరిచేసుకుంటారు. దీనివల్ల తాను ఇంత బాధలు, ఇన్ని దుఃఖాలు పడుతున్నారో అవన్నీ తెలుసుకోగలుగుతారు. వాటిని ఒక్కొక్కటి సరిచేసుకుంటారు. మొత్తం జీవితం యొక్క స్వరూపమే మారిపోతుంది. దుఃఖం లేని జీవితమే హాయిగా ఉన్న జీవితం. దుఃఖంతో ఉంటే ఎన్ని ఉన్నా ఆ హాయి అన్నది ఉండదు. చెప్తాడు, ఇన్ని ఉంటే మటుకు ఏంటి ఉపయోగం? ఇది ఒక్కటి లేకుండా ఉంటే బాగుండంటారు. ఆ రోగం లేకుండా, ఆ బాధ లేకుండా, ఆ సమస్య లేకుండా, ఆ ఇబ్బంది లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటారు. అంచేత మరి ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ మార్గంలోకొస్తారు. అందరు రాలేరు. అలా అర్థం చేసుకున్న వాళ్ళమే మనం అందరం కూడా ఇప్పుడు. దాని యొక్క గొప్పతనం, ఆ ధ్యానం యొక్క విలువ అన్నీ తెలుసుకున్న వాళ్ళమే మనమంతా. అందుకే ఈ సాధనకి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మనం. ఇంత పొద్దున్నే లేచి మరి ఫస్ట్ ప్రిఫరెన్సు లేవగానే దేనికిస్తున్నాము అంటే ధ్యానానికిస్తున్నాం. శ్వాస మీద ధ్యాసకిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మనమేం తెలివి తక్కువోళ్ళేం కాదు. సంపాదించేవాడు తెలివైనోడు అనుకుంటాడు. జ్ఞానాన్ని సంపాదించేవాడు తెలివైనోడు. ఆ జ్ఞానమే మనం ఇప్పుడు సంపాదిస్తున్నాం. అసమస్య కాదిది. ఆ జ్ఞానం సంపాదన కోసం మనం చేసే కృషిలో ఎంతవరకు సంపాదించాం, మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం అని తెలుసుకోవడానికే రోజు మనం పత్రి గారు చెప్పినటువంటి సందేశాలు. వాటి గురించి విశ్లేషణ చేసుకుంటున్నాం. వాటి వల్ల మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, ఎక్కడున్నాం, ఎదుగుతున్నామా లేదా, లేతే అక్కడే ఉన్నామా అన్నది మనం తెలుసుకోగలుగుతాం. మనలో లోపాలు సరిజేసుకుంటాం. మన కృషి ఇంకా పెంచుతాం. గుర్తుపెట్టుకోండి. ఇంత కష్టపడి మనం చేసే ధ్యానము కష్టాల్లోంచి బయటపడడానికే. ఊరికే తెలివి తక్కువోళ్ళం కాదు మనం. మన సమయాన్ని ఏమి వృధా చేయట్లా. దేనికోసం అందరూ తాపత్రయపడుతున్నారో అటువంటి జీవితం కోసమే మనం చేసే ఈ ప్రయత్నం అంతా. చేత మనం దేన్ని వృధా చేయట్లేదు. పూర్తిగా సద్వినియోగం చేస్తున్నాం. జీవితాన్నే సద్వినియోగం చేస్తున్నాం. జీవితమంతా కష్టపడి ఏం చేస్తున్నారు? హాయిగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి. అదే కదా!
అటువంటి శాశ్వతమైన స్థితి పొందడానికే ఇప్పుడు మనం చేసే ప్రయత్నం. జీవితం అంతా వాడు చేస్తున్నాడు కానీ, చివరికి పొందగలుగుతున్నాడంటే పొందలేకపోతున్నాడు. కానీ మనం చేసే ఈ కొద్దిపాటి ప్రయత్నంతో తేలిగ్గా మనం దాన్ని ఆ స్థితిని సాధించొచ్చు. చాలా మందికి సందేహం రావచ్చు. రోజు నువ్వు 1 గంట, 2 గంటలు కూర్చుంటే నీకు ఆ స్థితి వచ్చేస్తుందా అని. ఇలా గంట, 2 గంటలు మెల్లిగా మనం మొదలెడితే ఆ స్థితి రావడం ఏంటి? తప్పనిసరిగా ఆ స్థితే పొందుతాం. చేసింది ఎప్పుడూ వృధా కాదు. ఖచ్చితంగా. గతంలో జరిగినవన్నీ మర్చిపోగలుగుతున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. జీవితంలో ఎన్నో లోపాలు సరిజేసుకుంటున్నాం. ఎన్నో సాధించిన మాట అలా ఉంచు. ఎన్నో పోగొట్టుకుంటున్నాం. అందుకే బుద్ధుడిని ఎవరో అడిగారంట. "ఏమయ్యా నువ్వు ఇంత ధ్యానం చేశావు, చేశానంటావు. నువ్వేం సంపాదించుకున్నావు?" అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే అలా అడిగితే, "బాబు, నేను ధ్యానంలో సంపాదించుకున్నయి ఏంటో నాకు తెలీదు కానీ, నేను మటుకు చాలా పోగొట్టుకున్నా" అన్నాడు. "నేను చాలా పోగొట్టుకున్నా" అన్నాడు. మరి ఏం పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకున్నావు అంటే, నాలో దుఃఖాన్ని పోగొట్టుకున్నాను, అసూయను పోగొట్టుకున్నా, ద్వేషాన్ని పోగొట్టుకున్నా, స్వార్థాన్ని పోగొట్టుకున్నా. ఇలాగా ఎన్నో విషయాలు చెప్పాడు. నాలో ఉండే కక్ష, కార్పణ్యం, ప్రతీకారం, హింస, అజ్ఞానం ఇలాగా ఎన్నో చెప్పాడు. ఇన్ని పోగొట్టుకున్నా అన్నాడు. ఏం సంపాదించామన్న వాడికి మతి పోయింది. ఇన్ని ఉంటే ఏది సంపాదించినా ఏంటి ఉపయోగం? ఇవేమీ లేకపోతే, ఏమి సంపాదించకపోయినా వాడు గొప్పోడే. అందుకే మరి బుద్ధుడు వెనకాల అంతమంది పడ్డారు. మొత్తం ప్రపంచం ఆయన దాసోహం అయిపోయింది. ఇప్పుడు పత్రి గారు అదే శ్వాస మీద ధ్యాస ప్రపంచమంతా తిరిగి బోధిస్తున్నారు. అందరూ ఆయనకి దాసోహం అయిపోతున్నారు. మెల్లిమెల్లిగా. ముందు ఎవరికీ తెలియలేదు. చెప్తే ఎవరికీ అర్థం కాదు. ఎవడికి వాడు దాన్ని చేసి చూసి, దాని రుచి చూసి, దాని ఫలితాలు చూసి, అనుభవించి అప్పుడు నిర్ణయించుకుంటారు. అలా చూసిన వాళ్ళమే మనమంతా. అందుకే దీని మీద అంత ఆసక్తి. ఇది అర్థం కాని వాళ్ళకి ఎన్నో విమర్శలు చేస్తారు. పత్రి గారు ఏదో మాయ చేస్తున్నారని. ఆ ఫ్లూట్ వాయించి వీళ్ళని మైకంలో పెట్టేస్తున్నారని. ఎవడో ఒకడిని మోసం చేయొచ్చు. లేకపోతే కొద్ది మందిని కొంతకాలం మోసం చేయొచ్చు. కానీ అందరినీ ఎల్లకాలము ఎవ్వడూ మోసగించలేడు. ఇది కూడా బుద్ధుడు చెప్పింది. అంత తెలివి తక్కువోళ్ళమా మనం? పత్రి గారి మాయలో పడిపోవడానికి. అంచేత
ఇది ఇందులో ఏమీ లేకపోతే ఎందుకు అనుసరిస్తాం మనం? ఆయన ఏమైనా ఆశిస్తున్నాడా? ఏమైనా కోరుకుంటున్నాడా? ఏమీ లేదే. నువ్వు లాభం పొందావు. నీ ద్వారా ఇంకా మిగతా వాళ్ళకి కొన్ని వేల మందికి ఈ మార్గాన్ని అందించు. దానికి నువ్వు చేయవలసింది చెయ్యి. నువ్వు ఏమి ఇవ్వదలుచుకుంటావో, నీకేది చేయాలనుకుంటావో, అందరూ ఇలాంటి జీవితం పొందడానికి కాస్త నువ్వు కృషి చెయ్యి. అదే ఆయన చెప్పేది. ఇంకంతకన్నా ఏమీ లేదు. అంచేత మరి ఎటువంటి గొప్ప మార్గంలోకి మనం వచ్చాం. ఎంతో కృషి చేస్తున్నాం మనమంతా కూడా. మనము లాభం పొందుతున్నాం. అందరికీ లాభం పొందే మరి ప్రయత్నం చేస్తున్నాం. ఓ కృష్ణుడు ఏం చేశాడో చెప్పాడో, ఓ బుద్ధుడు ఏం చెప్పాడో, ఓ జీసస్, ఒక మహమ్మదు, ఓ మహావీరుడు, ఓ రమణ మహర్షి, ఓ రామకృష్ణ పరమహంస, వేమన వీరబ్రహ్మేందర్ స్వామి, సత్య సాయిబాబా, షిర్డీ బాబా, ఇలాంటి వాళ్ళ యొక్క సందేశాల సారమే మనం అంతా ఆచరించేది. వాళ్ళందరూ ఏ స్థాయికి ఎదిగారో ఆ స్థాయికి పొందడానికి మనం చేసే కృషి అంతా వారిలా మనల్ని తీర్చిదిద్దుకోవడానికే. కొద్దిగా మనం ఆ రకమైనటువంటి స్థితి మనం సాధించిన ధన్యులమే. అంచేత ఈ జన్మలో ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ శరీరం వదిలినా కూడా మనం గొప్ప లోకాలకి చేరుకోవడమే కాదు, తర్వాత భగవద్గీతలో చెప్పినట్లుగా మంచి ఉన్నతమైన జన్మలు తీసుకుంటాం. శ్రీమంతుల గృహాల్లో కానీ, లేకపోతే యోగుల గృహాల్లో కానీ జన్మ తీసుకుని మన తదనంతర సాధన పూర్తి చేసి ఒక బుద్ధుడిలా, ఓ రమణ మహర్షిలా, ఓ సాయిబాబాలా ఆ స్థాయికి మనం చేరుకోగలుగుతాం. అంచేత ఇదేమీ వృధా కాదు. ఇందులోకి రాకుండా నువ్వు ఎన్ని వందల జన్మలు ఎత్తినా ఆ జన్మలన్నీ వృధాయే. అక్కడ నువ్వు చేసింది ఏమీ లేదు, సాధించింది ఏమీ లేదు. ఇంకా నష్టం కలిగించే దుఃఖమే నీకు పెరిగేది తప్ప అంతకన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా అద్దానమైన భవిష్యత్తు మనకి ఉంటుంది తప్ప అద్దానమైనటువంటి జన్మలు లభిస్తాయి తప్ప దానివల్ల ఇంకేం ప్రయోజనం లేదు. ఏదేదో చేశామనుకున్న వాళ్ళు ఏమిటి చేస్తారు? వీళ్ళు వేస్ట్ అంటారు. వీళ్ళు చేసే తప్పులతోటి, పాపాలతోటి, చెయ్యకూడని పనులతో వీళ్ళు ఏమి సంపాదిస్తే అది సంపాదన. తినకూడని తిండి తింటూ శాకాహారం తినే మానవుడు జీవుల్ని చంపి మాంసాహారం తింటే అది వాడు జీవితాన్ని సద్వినియోగం చేసినట్ట, టైము సద్వినియోగం చేసినట్ట, వాడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నట్టు. మనల్ని ఆక్షేపిస్తారు. ఎందుకు అలా అస్తమానం కళ్ళు మూసుకుని జీవితాన్ని వేస్ట్ చేస్తారేంటంటారు. జీవితాన్ని వాళ్ళు వేస్ట్ చేస్తున్నారా, మనం వేస్ట్ చేస్తున్నాం? వాళ్ళకి అర్థం కావట్లా.
వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది. ఎంత నాశనం చేసుకుంటున్నారో. ఏంటో పొద్దునుంచి సాయంకాలం దాకా కష్టపడి నాశనం చేసుకుంటున్నారు. మనం పొద్దునుంచి సాయంకాలం దాకా కష్టపడట్లేదు. కొంత సమయాన్ని ఈ ధ్యానానికి కేటాయించి మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం. దుఃఖరహితంగా మార్చుకుంటున్నాం. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నది మనకు తెలీదా? ఒకడు మనకి చెప్పాలా? ఆ మాత్రం మనం ఆలోచించుకోలేమా? వాళ్ళే మనకు సలహా ఇవ్వాలా? వాడేం చేస్తున్నాడో వాళ్ళు తెలుసుకుంటే చాలు. అంచేత ఇయన్నీ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. మనము పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాం మన సమయాన్ని. సాధన చేస్తున్నాం. మన సమయాన్ని వృధా చేయట్లేదు. మన ధనాన్ని వృధా చేయట్లేదు. మన వాక్కును వృధా చేయట్లేదు. మన శక్తిని వృధా చేయట్లేదు. మన జీవితాన్ని వృధా చేయట్లేదు. అన్నిటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నో కోట్ల మంది ఉన్నారు లోకంలో. వాళ్ళలో వ్యర్థం చేసేవాళ్ళు కొంతమంది. అన్నిటినీ వాళ్ళకున్నవన్నిటినీ వ్యర్థం చేసేవాళ్ళు కొంతమంది. దుర్వినియోగం చేసేవాళ్ళు కొంతమంది. కానీ సద్వినియోగం చేసుకునేవాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి, పత్రిజీ చెప్పినటువంటి ఈ ధ్యాన మార్గంలోకి రాగలుగుతారో వాళ్ళే వాళ్ళకున్నవన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళవుతారు. అందుకోసమే ఈ క్లాసులన్నీ. ఊరికే కాదు, ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికే. అంచేత నిజంగా కూడా మనమంతా చాలా చాలా అదృష్టవంతులం. అందుకే ఈ మార్గంలోకి మనం రాగలిగాం. అంచేత ఏంటి అంటే, వచ్చి కష్టపడుతున్నాం, కృషి చేస్తున్నాం. ఎంత సాధించాం అన్నది తెలుసుకోవడానికే ఇప్పుడు మనం ప్రతిసారి కూడా తెలుసుకుంటున్నాం. పత్రి గారి సందేశాల్లోంచి మనం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు యొక్క ప్రవర్తన ఎలా ఉంటే మనం సద్వినియోగం చేసుకుంటాం అన్నది తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక విషయం మీద తెలుసుకుందాం మనం. పత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆత్మజ్ఞాని ఆత్మను చూస్తాడు. ఆత్మజ్ఞాని ఆత్మను చూస్తాడు. అజ్ఞాని శరీరాన్ని చూస్తాడు. ఆత్మజ్ఞాని ఆత్మను చూస్తాడు. అజ్ఞాని శరీరాన్ని చూస్తాడు. ఇది పత్రి గారు ఇచ్చిన సందేశాల్లో ఒక సందేశంలోని సారాంశం. అంటే
వాడు ఎంతసేపు ఆత్మను చూస్తాడు అంటే ఆత్మ గురించి ఆలోచిస్తాడు, ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తాడు, ఆత్మ లాభాల కోసమే కృషి చేస్తాడు, ఆత్మ జ్ఞానం కోసమే వాడు తపన పడతాడు, ఆత్మ ఉన్నతికే వాడు ఎంతో కృషి చేస్తాడు, ఆత్మ లబ్ధికే వాడు తన శ్రమ అంతా ఉపయోగిస్తాడు. అంచేత ఆత్మజ్ఞాని ఆత్మకే అన్ని రకాలుగా ప్రాముఖ్యమిస్తాడు. చివరకు ఆత్మను తెలుసుకుంటాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు, అన్ని రకాల లాభాలు పొందుతాడు. ఆత్మజ్ఞాని చనిపోయాక ఆత్మ గురించి ఆలోచించడం కాదు, జీవించి ఉన్నప్పుడే ఆత్మ గురించి ఆలోచిస్తాడు. అజ్ఞాని దేహాన్ని, శరీరాన్ని చూస్తాడు. శారీరక లాభాలు, శారీరక ఆరోగ్యం, శారీరక ఆనందం, శారీరక అందం, శారీరక సౌష్ఠవం, వీటి గురించే తాపత్రయపడతాడు. శారీరక సుఖం, వాటి కోసం కావలసినవన్నీ చేస్తాడు. ఈ శారీరక పరంగా కావలసినవన్నీ ధనంతో వస్తాయి కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాడికి ఉన్నవన్నీ వనరులు, శక్తులు అన్నీ ఆ ధన సంపాదనకే వినియోగిస్తాడు. అదే గొప్ప పని అనుకుంటాడు, అదే సరైన పని అనుకుంటాడు, దానికోసమే జీవితం అనుకుంటాడు, అదే చేయిందని అనుకుంటాడు. అది లేకపోతే ఎలాగా అంటాడు. కానీ ఆత్మజ్ఞాని ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చినవాడు. తనకి కావలసింది అన్నీ, ఆత్మకు లాభించేవన్నీ కావాలి అంటే జ్ఞానం కావాలి అన్నది తెలుసుకుంటాడు. ఆ జ్ఞాన సంపాదనకు, జ్ఞానం కోసమే అన్ని తన శక్తియుక్తులు అన్నీ దానికి కేటాయిస్తాడు, వినియోగిస్తాడు. చూస్తే ఇక్కడ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అజ్ఞాని యొక్క ప్రవర్తన, జ్ఞాని యొక్క ప్రవర్తన పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి యొక్క జీవితాలు, వీళ్ళ యొక్క జీవితాలు చూస్తే రివర్స్లో ఉంటాయి. అంచేత ఆ ధనాన్ని పెంచుకుంటూ అజ్ఞాని మురిసిపోతాడు. జ్ఞానం పెరుగుతూ ఉంటే ఆత్మజ్ఞాని మురిసిపోతూ ఉంటాడు. వాడు గ్రహించలేడు ఆ ధనము కూడా రాదు, అది శాశ్వతం కాదు అన్నది. జ్ఞానికి తెలుసు ఈ జ్ఞానమే కూడా వస్తుందన్నది. ఆ ధనము దుఃఖాన్ని తొలగించలేదు, దుఃఖాన్ని పెంచుతుంది. జ్ఞానం దుఃఖాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని హరింపచేస్తుంది. అంచేత మరి ఈ శరీరాన్ని చూసేవాళ్ళు, ఆత్మని చూసేవాళ్ళు లోకంలో అందరూ శరీరాన్నే చూస్తున్నారు. ఆత్మని చూసేవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో మనం. అందుకే చెప్తూ ఉంటారు, చెట్టుకి ఎన్నో పూలు వస్తాయి, అన్నీ నిలబడవు, ఎన్నో రాలిపోతాయి, కొన్నే పిందులుగా అవుతాయి.
అందులోనూ అన్నీ ఉండవు, కొన్నే కాయలుగా అవుతాయి. అన్నీ పండవు, కొన్నే పండుతాయి. ఎంతో మంది జ్ఞానం కోసం చూస్తారు, మధ్యలోనే జారిపోతారు. కొంతమంది మార్గంలోకి రావచ్చు, కానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు దారి మళ్ళిపోతారు. అదేగా ఇప్పుడు మనం చూస్తున్నాం. వచ్చారు పాపం, చాలామంది వచ్చారు ఈ జ్ఞానంలోకి. కానీ గైడింగ్ అంటూ, అదంటూ ఆ ఆకర్షణలోనై అందులో పోతున్నారు. జ్ఞాన మార్గంలోకి రావట్లే. అలా కొద్ది మందే వస్తారు. అలా వచ్చిన వాళ్ళమే మనమంతా కూడా. కాబోయే పళ్ళమే మనమంతా. వాళ్ళు వస్తారు, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, తర్వాత జన్మ వస్తారు. కానీ మన లక్ష్యానికి అతి దగ్గరలో ఉన్న వాళ్ళమే మనమంతా. ప్రతిరోజు మనం ఎంత శ్రద్ధగా ఎన్ని మనం నోట్ చేసుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో, సాధన చేస్తున్నామో, పుస్తకాలు చదువుతున్నామో, మన జీవితాన్ని వృధా చేయకుండా, మన సమయాన్ని, మన శక్తిని, మన వాక్కుల్ని దేన్ని వృధా చేయకుండా దీని మీదే పెట్టాము అంటే ఎంత అదృష్టం అండి. ఎన్ని జన్మలకు వచ్చే భాగ్యమే ఇదంతా. అసలు దారి దొరకడమే కష్టం. అద్భుతమైన దారి దొరికింది మనకి. అంచేత ఉన్న ఈ అవకాశాన్ని మనం మ్యాక్సిమం ఉపయోగించుకుందాం ఈ జన్మలో. ఏం చెయ్యాలో అదన్నీ చేద్దాం దీంట్లో. ఎంత జ్ఞానం సంపాదించుకోవాలో అంత జ్ఞానం సంపాదిద్దాం. అందుకే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పే విషయాలు కూడా ఈ జ్ఞానం గురించి, దాని గురించి గమ్మున అందరికీ అర్థం కావు. శరీరాన్ని చూసేవాడు. అందుకే కదా ఇప్పుడు పత్రి గారు చెప్పారు, అజ్ఞాని శరీరాన్ని చూస్తాడు. ఎవళ్ళు అవుతే రోగాల కోసం, రోగాలు తగ్గడానికి ఆ కోరికలు తీర్చుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. అంటే ఎవరైతే ఈ గైడింగ్ మెడిటేషన్ చేసి, సంకల్ప ధ్యానాలు చేసి, మనీ మెడిటేషన్స్ చేసి, చక్ర ధ్యానాలు ఎన్నిటి ద్వారా ఎయ్యో ఇట్లోంచి సమస్యల్లోంచి అట్లోంచి బయటపడిపోవాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు శరీరాన్ని చూస్తున్నారు. అంటే పత్రి గారు చెప్పినట్టు వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ఆత్మ మీద దృష్టి పెడుతున్నాం మనం. ఖచ్చితంగా ఈ ఆసక్తి చూపిస్తున్నాం. ఎవరైతే ఆత్మ మీద ఎలా దృష్టి పెడతారో వారే జ్ఞాని అని పత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా మనమంతా జ్ఞానులమే. ఎవరైతే శ్వాసను పట్టుకున్నారో బుద్ధుడిచ్చిన మార్గాన్ని, పత్రి గారు చెప్పే మార్గాన్ని, వాడే జ్ఞాని. వాడికే జ్ఞానం ఉంటుంది. వాడే ఆత్మ మీద దృష్టి పెడతారు, ఆత్మ గురించి ఆలోచిస్తారు, ఆత్మ గురించి కృషి చేస్తారు, ఆత్మ లాభం కోసం చూసుకుంటారు. నేను ఆత్మ అన్నది తెలుసుకుంటారు. అజ్ఞాని ఎంతసేపు ఆ శారీరక రోగం తగ్గిందా లేదా, మనసు యొక్క కోరికలు తీరినాయా లేదా, వీటి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. అంచేత గుర్తుపెట్టుకోండి, అద్భుతమైనటువంటి గొప్ప మార్గంలోకి మనం వచ్చాం. మరి అటువంటి గొప్ప గురువుని మనం పొందగలిగాం. ఆత్మ గురించి ఎవరు చెప్పగలరు? చెప్తే ఎవరికి అర్థమవుతుంది? అది అర్థం చేసుకున్నాము అంటే మనం ఎంత హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఆ గైడింగ్ మెడిటేషన్ చేసే వాళ్ళకి మీరు ఎవరైనా వెళ్ళి చెప్పండి, నాయనా దేహం కాదురా ఆత్మరా, నువ్వు కొంచెం ఆత్మ గురించి ఆలోచించరా, దేహ లాభాలకు ఎందుకురా తాపత్రయపడతావు,
ఆత్మ నువ్వు పట్టుకో, అన్నీ నీకు వస్తాయి అంటే వాళ్ళకి అర్థం కాదు. ఆత్మ ఏంటంటాడు. ఆత్మ గురించి వాడికి తెలీదు. ధ్యానం చేసేస్తే వాళ్ళే ఆ గైడింగ్ మెడిటేషన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాడు. ఆ భ్రమలో పడతాడు. నేను బాగా కూర్చున్నా అనుకుంటాడు. కూర్చోవడం చూస్తున్నాడు. ఇక్కడ కావాల్సింది కూర్చోవడం కాదు, ధ్యాన స్థితిలోకి చేరుకోవాలి. ఆలోచన లేని స్థితికి చేరాలి. మనసు పని చేయని స్థితికి చేరుకోవాలి. అక్కడే మనం శక్తి సంపాదించి మార్పులన్నీ సాధిస్తాం. జీవితంలో కావలసిన కోరుకోక్కర్లేకుండానే అన్నీ పొందగలుగుతాం అన్నది అర్థం కాదు వాళ్ళకి. అంచేత ఏదో అడిగితేనే మనకి ఆ లాభం అనుకుంటారు. కోరుకుంటేనే, ఎవరినో చేస్తేనే. అక్కడికి పత్రి గారు చెప్తూ ఉంటారు. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో ఆయనే నువ్వు అంటారు. దేవుడా దేవుడా అని దేవుళ్ళాడేవాడే దేవుడు అంటాడు ఆయన. దేవుడే దేవుడా దేవుడా అంటే ఎవరిని అడుగుతున్నాడో వాడే వీడు. ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే అని అంటారు, నువ్వేనైనా ఆ దేవుడు నువ్వే. చేత నిన్ను నువ్వే ఉద్ధరించుకో అంటారు. నీ కష్టాలకు కారణం నువ్వే. నీ కష్టాల్లోంచి బయటపడాలన్నా నువ్వే కారణం. ఎవ్వడు ఏమీ చేయలేడంటాడు. ఏ యాస్ట్రల్ మాస్టర్సు ఏ లోకాల్లోంచి ఎక్కడి నుంచి రాలేరు. అది నీ వల్లే సాధ్యం. అది శ్వాస మీద ధ్యాస వల్లే సాధ్యం. నా వల్ల అలా సాధ్యం అవుతుంది అంటారు మళ్ళా. శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ పోతాయా, అన్నీ వచ్చేస్తాయా అంటారు. నువ్వు ముందు తెలుసుకో అసలు. సాధన మొదలెట్టు. నియమాలు పాటించు. ఆహార నియమాలు పాటించు. నీలో లోపాలు లేకుండా సరి చేసుకో. అప్పుడు నువ్వు సాధిస్తావా లేదా అన్నది నీకు అర్థమవుతుంది. ఏమీ తెలుసుకోకుండా, ఏమీ చేయకుండా. మరి చూడండి, మనం ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, ఎన్ని విషయాలు చెప్పుకుంటున్నాం, ఎంత చెప్పుకుంటున్నాం. మరి ఇన్ని చెప్పుకుంటున్నాము అంటే మన అంత తెలివి తక్కువోళ్ళమా? తెలుసుకునే కొద్దీ, సూక్ష్మాలు తెలుసుకునే కొద్దీ మనం సరైన మార్గంలో పయనిస్తాం. ఎప్పుడైతే సరైన మార్గంలో పయనిస్తామో సరైన ఫలితాలు కోరకుండానే వస్తాయి. అనంతం తెలుసుకోవాల్సింది. పత్రి గారే నేను ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే మనం తెలుసుకున్నదంతా. అందుకే ఖచ్చితంగా మనం భీమవరం లాంటి క్లాసులు 3 రోజుల క్లాసులు కంపల్సరీగా రావాలి. ఎన్నిసార్లు వీలవుతే అన్నిసార్లు రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పత్రి గారి ద్వారా మనం చాలా తెలుసుకుంటున్నాం. తెలుసుకొని మనం ఎదిగిపోయామనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఎదుగుతున్నా పత్రి గారు దానికి 10 రెట్లు ఎదుగుతూనే ఉంటారు. వినేవాడు, నేర్చుకునేవాడు ఖచ్చితంగా ఎదుగుతాడు. అందులో డౌట్ లేదు. కానీ వాడు ఎదిగడానికి 10 రెట్లు బోధించేవాడు కూడా ఎదుగుతూ ఉంటాడు. శిష్యుడు ఎంత ఎదుగుతాడో దానికి 10 రెట్లు గురువు కూడా ఎదుగుతూనే ఉంటాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్థాయికి నేను వెళ్ళిపోయాను అని అనుకుంటాం. ఎప్పటికీ వెళ్ళలేం. ఆయన పురోగతి అలాగే ఉంటూనే ఉంటుంది. మనము పురోగమిస్తూ ఉంటాం. అంచేత
ఎంత తెలుసుకున్నా, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. దీనికి అనంతం. ఇంచేత ఒక్కసారి భీమవరం క్లాస్ సరిపోదు. ఎన్ని సార్లైనా రండి. మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి. పదును పెట్టుకోండి. అది. ఇంచేత మరి పత్రి గారు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం ఈరోజు మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆత్మజ్ఞాని ఆత్మను చూస్తాడు. అజ్ఞాని శరీరాన్ని చూస్తాడు. ఇప్పుడు మీరు శరీరానికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే. ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తూ ఉంటే మీరు జ్ఞానం పొందుతున్నట్టే. అంచేత ఏ శాతం మీరు దీనికి ప్రాముఖ్యం ఇస్తున్నారో ఆ శాతం జ్ఞానం పొందినట్టే. ఆత్మకి మీరు ఒక 50% ప్రాముఖ్యం ఇస్తే మీరు 50% జ్ఞానవంతులైనట్టే. 80% ప్రాముఖ్యం ఇస్తే 80% జ్ఞానవంతులైనట్టే. 10% ఆత్మకి మీరు ప్రాముఖ్యం ఇస్తే మీరు 10% జ్ఞానవంతులైనట్టు. అసలు ఏమీ ఇవ్వకపోతే మీరు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్టే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మనం ముగించుకుందాం. నెక్స్ట్ మళ్ళా కొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.